నీ చేతి మీద ఉన్న పచ్చబొట్టు కనిపించకుండా పోవడం ఏమిటి? ఆ భార్గవి నాకు ఈ రోజు శత్రువు కాదు, ఆ జన్మ శత్రువు. నిజంగా అమృత చందుకి జయంతి జరిపించిందా? అవునంకుల్. ఇంత మంచి మనసుతో ఆలోచించే అమృతకి అన్యాయం జరగకూడదు. మీరొచ్చేంత వరకు నాకు ఏ లోటు లేకుండా చూసుకోవడానికి మన కరుణ లేదు. మన నందుకి చెల్లెల్లో తమ్ముళ్ళు ఇస్తున్నామనే శుభవార్త మీరు మాకు చెప్పాలి. త్వరగా బయలుదేరండి, మళ్ళీ లేట్ అయితే వర్జం వచ్చేస్తుంది. అలా ఏడుపు మానేయాలి. ఇదిగో అమ్మయ్య, దీంతో ఇప్పుడు ఆడుకో. కాపాడు ఫాదర్. ఏనన్నా ఎందుకు ఏడ్చో? పసివాడు కదమ్మా, మనసులో ఉన్న మాట చెప్పలేడుగా. బహుశా వాళ్ళ నాన్న 2 నెలల పాటు దూరంగా వెడుతున్నాడు కదా, అందుకని ఏడుచుంటాడు. ఏడ్చి ప్రయోజనం ఏముంది ఫాదర్? వీడు జీవితాంతం నాన్న లేకుండా పెరగాల్సిన వాడే కదా. పసిపిల్లలు దేవుడితో సమానం అంటారమ్మా. వాళ్ళు పైకి చెప్పలేరు కానీ వాళ్ళ మనసుకి అయిన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుస్తుంది. కాసేపు వీడి సంగతి పక్కన పెట్టి నీ సంగతి చెప్పు. నీ భర్త 2 నెలల పాటు విదేశాలకు వెడుతుంటే నీకు మాత్రం ఏం అనిపించటం లేదా? ఎందుకు అనిపించదు ఫాదర్? నేను మనిషినే కదా. రూపం మారినా నేను చందునే. నా మనసులో నా భర్త రూపాన్ని బదలుపరుచుకొని గుడి కట్టుకున్నాను. నా దేవుడు నాకు దూరంగా వెళ్తున్నాడు అంటే కొంచెం బాధగా ఉంటుంది. తప్పదు. ఆయన ఇక్కడే ఉంటే కనీసం అప్పుడప్పుడు చూసే అవకాశమైనా ఉండేది. ఇప్పుడు అవకాశం చేజారిపోతుందంటే మనసులో బాధ లేకుండా ఉంటుందా ఫాదర్? కాకపోతే ఆయన అమృత బాగుండాలని కోరుకుంటున్నాను కాబట్టి వాళ్ళు వెళ్తున్నారంటే ఆనందంగా ఉన్నాను. నిన్ను చూస్తుంటే సిలువు మీద ఉన్న ప్రభువు పడిన బాధ గుర్తుకొస్తోందమ్మా. ఆయన తన కోసం బాధపడలేదు, తనని బాధించిన వారిని శపించలేదు, పైగా వాళ్ళని క్షమించాడు. అంత గొప్ప గుణం ఆయనలో ఉంది కాబట్టే లోకరక్షకుడయ్యాడు. నువ్వు నీ బాధను పట్టించుకోవడం లేదు. తెలుసో తెలియకో నీ మనసుకి గాయం కలిగినా నువ్వు అమృత రాజ్యాలు బాగుండాలని కోరుకుంటున్నావు. నీ మంచితనం, నీ గొప్పతనం వృధా పోకుండా ఆ ప్రభువు నిన్ను నీ బిడ్డని చల్లగా కరుణిస్తాడు. ఫాదర్ ఫాదర్ ఏమైంది? ఆ వాచ్మెన్ దాసు తాగొచ్చి హాస్పిటల్ దగ్గర నానా గొడవ చేస్తున్నాడు ఫాదర్. వాడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మార్చుకోవటం లేదు. అమ్మా కరుణ, నేను ఒకసారి వెళ్ళి చూసొస్తానమ్మా. పద. రండి ఫాదర్. ఎవర్రా నన్ను తాగబోతున్నది? చంపేస్తాను. ఎవర్రా? నీకు పోయే రోజులు దగ్గర పడ్డాయి. తాగొచ్చి హాస్పిటల్ అంతా నాన్న గొడవ చేస్తున్నావు. పోవతలకి. నువ్వెవరితో నన్ను పొమ్మడానికి? నేనేమైనా నీ డబ్బులతో తాగుతున్నానా? నా డబ్బులు నా ఇష్టం. నువ్వెవరితో? అమ్మా, తాగుబోసి సచ్చినోడా, నన్నే కొడతావా? నీ మొహం మండా. ఏంటి తాగొచ్చి గొడవ చేస్తావు? ఈ విషయం ఫాదర్ తెలుస్తుంటే నిన్ను తిడతారు. ఏంటి నన్ను తిడతారా? అసలు నన్నెందుకు తిడతారు? నేనేం తప్పు చేశానని తిడతారు? దెబ్బ తగిలితే ఆయన మందు ఇవ్వటం లేదా? అలాగే నేను మందు పుచ్చుకుంటున్నాను. తప్పేంటి? ఒరే దాసు, ఏమిట్రా? ఏమిటిది? ఏమిటి న్యూసెన్స్? నమస్కారం ఫాదర్, మీరే న్యాయం చెప్పండి. మీరు మందిస్తే తప్పులేంది, నేను తాగితే తప్పు వచ్చిందా? చెప్పండి ఫాదర్, చెప్పండి. మరి అది మందే ఇది మందే కదా, మరేంటి మందు తాగుతుంటే వీళ్ళంతా తప్పు అంటారు? పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఇక్కడ కూర్చోవాలంటే మాటల, మందు తాగకపోతే ఎట్టా? తమరే చెప్పండి ఫాదర్. చీచి, నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు మారవు.
పో ఇక్కడి నుంచి. నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. ఫాదర్ ఫాదర్ ఆగండి ఫాదర్. నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారా? నేను ఎలా బతకాలి ఫాదర్? అసలు నా మందుకు డబ్బులు ఎవరిస్తారు ఫాదర్? ఒక ఫాదర్ గా చేయాల్సిన పనేనా ఫాదర్? ఒక తాగుబోతు పొట్ట కొడతారా ఫాదర్? ఇది మీకు న్యాయమా ఫాదర్? చెప్పండి. ముందు వీడిని ఇక్కడి నుంచి బయటకు పంపించేసేయండి. ఒక్క క్షణం కూడా వీడికి ఉండడానికి వీల్లేదు. ఫాదర్ ఫాదర్ ఈ ఒక్కసారి నన్ను క్షమించండి ఫాదర్. ఇక్కడ ఉద్యోగం లేకపోతే నాకు చుక్క తాగడానికి డబ్బులు ఎవరిస్తారు ఫాదర్? వద్దు వద్దు ఫాదర్, ఇతని వల్ల హాస్పిటల్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. తాగి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, అందరినీ డబ్బులు అడుగుతున్నాడు, ఇవ్వకపోతే కొడుతున్నాడు ఫాదర్. ఇందా తాగొచ్చి గొడవ చేస్తామని అడిగితే మన నర్సు కూడా కొట్టాడు ఫాదర్. ఏంట్రా ఏంట్రా నా మీద సాలి చెప్తున్నావు నువ్వు? నా మీద సాలి చెప్తున్నావు నువ్వు? వాసు, రాస్కెల్, నా ముందే కొడతావా? ముందు వీడిని బయటికి ఏంటండి? ఫాదర్ అది కాదు ఫాదర్, నా మాట వినండి ఫాదర్. చూస్తాను ఫాదర్. ఫాదర్ నా ఉద్యోగం పీకేసి నన్ను బయటికి గంటేస్తారా? నీ అంతు చూస్తాను. అసలు ఈ హాస్పిటల్ ఎలా కొనసాగుతుందో చూస్తాను ఫాదర్. నీ అంతు చూస్తాను. వాడిని మళ్ళీ ఈ చుట్టుపక్కల కూడా రానివ్వకండి. అలాగే ఫాదర్. రేయ్, ఇలా రా. ఏంటి ఫాదర్? ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, ఆ దాసును మళ్ళీ మన హాస్పిటల్ గేట్ దగ్గర కూడా రానివ్వద్దు, అర్థమైందా? అలాగే ఫాదర్. మన స్టాఫ్ అందరికీ చెప్పు. వాడిని గాని లోపలికి రానిచ్చారంటే ఎవరిని క్షమించను. వాడికి రావాల్సిన డబ్బులు ఏమన్నా ఉంటే వాడి ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చేసేయండి. వాడు మాత్రం ఈ కాంపౌండ్ లో కనిపించడానికి వీల్లేదు, అర్థమైందా? అలాగే ఫాదర్. వెళ్ళు. ఫాదర్, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? అసలేం జరిగింది? ఏం జరగడం ఏంటమ్మా? ఆ దాసుగాడికి ఎన్నిసార్లు చెప్పాను, ఇది హాస్పిటల్ కాదు, ఒక దేవాలయం వంటిది, ఇక్కడికి తాగొచ్చి గొడవ చేయొద్దురా అని చెబితే వాడు వింటేగా. అప్పటికి చాలాసార్లు చెప్పి చూశానమ్మా, కానీ వాడు వినిపించుకుంటేగా. ఒక్కొక్కసారి మంచితనం కూడా చేతగానితనంలా కనిపిస్తుంది. వాడొక్కడి కోసం ఎంతమంది పేషెంట్స్, స్టాఫ్, నర్సులు ఇబ్బందులు పడుతున్నారో తెలుసా? నా మీద ఉన్న అభిమానం కొద్దీ ఇంతకాలం వాడి అల్లర్లన్నీ భరించారు. ఫాదర్, ఆవేశపడకండి, కాస్త రిలాక్స్ అవ్వండి. ఫాదర్ చూడండి ఎలా చెమటలు పడుతున్నాయో. ఉండండి, బీపీ చెక్ చేస్తాను. ఫాదర్, ఎంత బీపీ రైజ్ అయిందో. ఎందుకు ఎప్పుడు లేంది ఇంత టెన్షన్ అవుతున్నారు? టెన్షన్ పడక ఏం చేయనమ్మా. అమ్మా, నేను ఈ హాస్పిటల్ని ఒక ఆశయంతో స్థాపించాను. పేదలకి ఉచితంగా వైద్యం అందించాలి, ప్రతి పేషెంటు హాయిగా నవ్వుతూ ఇంటికి వెళ్ళాలి. కానీ ఆ దాసుగాడు తాగొచ్చి నానా గొడవ చేస్తున్నాడు, పేషెంట్లను డబ్బు కోసం హింసిస్తున్నాడు. ఎవరైనా అడిగితే వాళ్ళని తిడుతున్నాడు, కొడుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా మాట వింటేగా. అందుకే వాడిని పంపించేశాను. పంపించారు కదా, ఇంకా ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నారు? ఫాదర్ వదిలేయండి. మీరెవ్వరికి ద్రోహం చేయరని ఆ భగవంతుడికే తెలుసు. మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు అంటే అతన్ని ఆ దేవుడు కూడా క్షమించడు. ముందు మీరు కాస్త రిలాక్స్ అవ్వండి.
బాబును ఒక్కసారి తీసుకురామ్మా. అలాగే ఫాదర్. ఫాదర్, చందమామ లాంటి ఈ బిడ్డ మొహం చూస్తే చాలమ్మా, ఎటువంటి టెన్షన్లైనా ఇట్టే ఎగిరిపోతాయి. వీడు నా పక్కనుండగా నన్ను ఏ జబ్బు ఏమీ చేయలేదు. కరుణా, గుడ్ మార్నింగ్ డాక్టర్. నా చేతుల మీదుగా ఎంత అందగత్యం తయారు చేశాను. అంతందో నాకు కాకుండా పోతుందా? నాకు నువ్వు కావాలి కరుణా. నీ గతమేమిటో ఎవ్వరికీ తెలీదు, కానీ నువ్వు లోకానికి పరిచయం అయింది నేనిచ్చిన మొహంతో. నీకు గుర్తింపు వస్తున్నది నా వల్ల. నాకు నువ్వు కావాలి, నా సొంతం కావాలి. నన్ను కాదంటావా? నా వల్ల నీకు జీవితం వచ్చింది, నా వల్లే నువ్వు అందగత్తెవయ్యావు. నీకు కొత్త జీవితం నేనిస్తే నాకు దక్కకుండా వెళ్తావా? నిన్ను వదిలిపెట్టను. నిన్ను అనుభవించకుండా వదిలిపెట్టేదే లేదు కరుణా. ఫాదర్, ఏంటమ్మా? నేను డ్యూటీకి వెళ్తున్నాను ఫాదర్. బాబు నిద్రలేస్తాడేమో, కాస్త చూడండి. అలాగేనమ్మా, వాణ్ణి నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను. వద్దు ఫాదర్, మధ్యరాత్రుల్లో లేచి ఏడుస్తాడు. మరేం పర్వాలేదమ్మా, వాళ్ళు పసిబిడ్డలు, వాళ్ళకేం తెలుసు? వాడి గురించి నువ్వేం దిగులు పడకు, వాడి సంగతి నేను చూసుకుంటాగా. ఫాదర్, బాబు మధ్యలో ఆకలి కేడిస్తే ఇదిగోండి ఈ బాటిల్లో పాలున్నాయి. ఒకవేళ పాలు తాగకపోతే కాచి వడబోసిన నీళ్ళు ఈ బాటిల్లో పెట్టాను. ఇంకా ఇన్ని జాగ్రత్తలు నాకు చెప్పాలమ్మా? వాడు నా మనవడు, నా మనవడిని ఎలా చూసుకోవాలో నాకు తెలీదా? నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటాగా. అలాగే ఫాదర్. మరీ ఏడిస్తే నాకు ఫోన్ చేయండి ఫాదర్, నేను వచ్చేస్తాను. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళు. వస్తాను ఫాదర్. పిచ్చి తల్లి. వద్దమ్మా, వద్దు వద్దు, నాకు వద్దు. ఇంజెక్షన్ చేయించుకోకపోతే రాత్రికి నీకు నిద్ర పట్టదమ్మా.
నిద్ర లేకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఇంజెక్షన్ చేయించుకోను. ఇంజెక్షన్ అంటే కత్తితో పొడిచేది కాదమ్మా, సూత్తో చేసేది. చీమ కుట్టినట్టు కూడా ఉండదు, వెంటనే అయిపోతుంది. నాకు వద్దంటే వద్దు. ఒక్కసారి నా మాట వినమ్మా. నాకు వద్దమ్మా. వినమ్మా. నాకు ఇంజెక్షన్ చేయొద్దు, వద్దు. ఏమై లక్ష్మి? చూడు కరుణ, చిన్న ఇంజెక్షన్ చేయించుకోమంటే గంట నుండి ఏడిపిస్తుంది. ఇదిగో చూడమ్మా, నా ఒంటి మీద ఇంతవరకు చిన్న ఇంజెక్షన్ కూడా పర్లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి ఇంజెక్షన్ చేస్తానంటే ఎలా ఒప్పుకుంటాను? నాకు ఇంజెక్షన్ అంటే అసహ్యం. అసహ్యం కాదు, భయం అని చెప్పరాదు. లక్ష్మి, ఆమెకు భయం ఏంటి? ఆమె చాలా ధైర్యవంతురాలు తెలుసా? ఆమెకి ఇష్టం లేదంటే ఎందుకు ఇబ్బంది పెడతావు? ఏదైనా టాబ్లెట్ ఇవ్వు. అదమ్మా, అలా చెప్పు. లేకపోతే నాకు భయం అంటుందా? నాకు ఇంజెక్షన్ అన్న భయం లేదు, డాక్టర్ అన్న భయం లేదు. లక్ష్మి, ఇక వెళ్దాం పద. ఓకే. మరి ఇంజెక్షన్? అది చేసి చాలా సేపు అయింది. అవునా? ఎప్పుడు చేశారు? మిమ్మల్ని మాటల్లో పెట్టి ఎప్పుడో చేసింది. మరి నొప్పే తెలియలేదు. మా కరుణ ఇంజెక్షన్ చేస్తే అంతే మరి. బాబు పడుకున్నాడా కరుణ? ఫాదర్ కి అప్పచెప్పొచ్చాను. పాపం ఆయన్ని ఏం ఇబ్బంది పెడతాడో ఏంటో. ఏం కాదులే కరుణ, ఫాదర్ కూడా బుజ్జిగాడు అంటే చాలా ఇష్టం. నేను రౌండ్ కి వెళ్ళొస్తాను కరుణ. డాక్టర్, మీరు ఈ వేళప్పుడు? నీకోసమే వచ్చాను. ఎందుకు తలుపులేశారు? తలుపులు తీయండి, ముందు తలుపు తీయండి. ఎన్ని రోజులు నీకోసం ఎదురు చూడాలి కర్ణ? అరే, నేను తయారు చేసిన అందం నాకు దక్కకుండా పోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఆగు, ఆగు. లక్ష్మి, వదలు. లక్ష్మి, లక్ష్మి. లక్ష్మి, వదలు, వదలు. లక్ష్మి,
అమ్మో ఫాదర్ 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 ఎవరు ఉంటారు? ఫాదర్ వస్తున్నా ఫాదర్ వస్తున్నానండి. ఫాదర్ ఏమిటమ్మా, ఏమైంది? డాక్టర్ సుధాకర్ గారిని మన కరుణ కత్తితో పొడిస్తే చనిపోయాడు ఫాదర్. ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమా? చంపేసిందా? అసలు ఏం జరిగింది? ఆ డాక్టర్ తాగొచ్చి కరుణని బలత్కారం చేయబోయాడు ఫాదర్. ఎంత బ్రతిమలాడినా వినలేదు. బలవంతం చేయబోతే తన్ని తాను కాపాడుకోవటం కోసం కత్తితో పొడిచింది, చనిపోయాడు. ఓ మై గాడ్. ఇన్స్పెక్టర్, అమ్మా కరుణ, ఇన్స్పెక్టర్ ఈ అమ్మాయిని వదిలిపెట్టండి. నేను మీ పై ఆఫీసర్స్ తో మాట్లాడతాను. ఇందులో తన తప్పేమీ లేదు. సారీ ఫాదర్, అతను చనిపోయాడు. మేము ఈవిడ్ని అరెస్ట్ చేయాల్సిందే. మీరేం చెప్పాలనుకున్నా రేపు కోర్టులోనే తేల్చుకోండి. తప్పుకోండి.